హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ టమోటా రైస్ చేస్తున్నాను. వాటికి ఏమేమి కావాలో చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కట్ చేసిన టమాటాలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిక్సీ పట్టిన టమోటో, అలాగే వాటికి కావాల్సిన మసాలా దినుసులు చూద్దాం రండి. ఇవ్వండి: అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మసాలా దినుసులు. స్టవ్ అయితే వేడైంది. కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నాను. ఓకే, ఆయిల్ అయితే వీటెక్కింది. మసాలా దినుసులు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మిక్సీ పట్టుకున్న టమోటా గుజ్జు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇదంతా నూనె పైకి వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలన్నమాట. నూనె పైకి వచ్చిన తర్వాత ఇంకా రైస్ కలుపుకోవాలి. ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇందులో మసాలా వేసేసుకుంటున్నాను. ఇదిగో మనం వేసి నెయ్యి అయితే ఇలా పైకి వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో బాస్మతి రైస్ తీసుకున్నాను. మనం గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ తీసుకోవాలన్నమాట. ఇది నేను రైస్ కుక్కర్లో వండుతాను. ఇంక ఈ మసాలా అంతా ఇందులో కలిపేసేసుకుని రైస్ కుక్కర్లో పెట్టేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చక్కగా ఇదంతా ఇలా దీంట్లో కలిపేసుకున్నాను. ఓకే, పక్కన పెట్టేసిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకుని ఇలాగా కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. అలాగే లంచ్ బాక్స్లో కూడా తొందరగా అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది చాలా వేడిగా ఉంది, అందువల్ల ఇలా ఉంది. కానీ ఆగిపోతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.